నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. విత్ ఇన్ డేస్లోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాని కలవబోతున్నారు. ఈ భేటీ వెనకాల ఏదైనా సీక్రెట్ డీల్ అవ్వబోతుందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అమిత్ షాని కలుస్తున్నారా? ఇవేమీ మనకు తెలియలేదు. వెనక మాత్రం ఏదో ఒక సీక్రెట్ డీల్ మాత్రం జరగబోతుంది ఈ భేటీలో అని మాత్రమే తెలుస్తోంది. సో ఇది జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్ అవుతుందా, లేకపోతే పాజిటివ్ అవుతుందా? అసలు ఎలాంటి లాభాలు పొందగలుగుతారు జగన్మోహన్ రెడ్డి ఈ భేటీ ద్వారా? మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి విత్ ఇన్ 2 daysలో అంటే February 2nd కేంద్ర మంత్రి అమిత్ షాని కలవబోతున్నారని చెప్పేసి అని తెలుస్తోంది. ఎందుకు అని అంటే అది ఇక్కడ క్వశ్చన్ మార్క్ లానే ఉంది. సో అది స్వలాభం కోసం వెళ్తున్నారా, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం వెళ్తున్నారా అంటే స్వలాభం కోసం అన్నట్టుగా కూడా చాలామంది విశ్లేషకులు చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇది ఈ భేటీలో ఒక సీక్రెట్ డీల్ కూడా వెళ్ళిపోతుంది, డీల్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అని. ఇది మరి ఈ భేటీ జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా, అసలు ఏమంటారు? డెఫినెట్గా మీరు బాగానే క్యాచ్ చేశారు. ఏదో ఒక రహస్య ఒప్పందాలు ఉంటాయండి. ఎలాగంటే జనరల్గా రాజకీయం చూస్తే రాష్ట్రంలో గ్రాఫ్ పడిపోయి పూర్తి ప్రజా వ్యతిరేకత ఉన్న వ్యక్తులతో కానీ ఆ పార్టీలతో కానీ ఎవరో కూడా సఖ్యతగా ఉండడానికి ఇష్టపడరు. అయినా బీజేపీ అంతా కొంత కన్సిడర్ చేస్తుందంటే మనం ఆలోచించాలి. కారణం ఏంటి? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పు చేతలో ఉంటాడు. ఆయన మీద అనేక అక్రమాస్తుల కేసులు ఉన్నాయి కాబట్టి. అలాగే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు, తర్వాత ఈ 5 ఏళ్ల నుంచి చేసిన అక్రమాల మీద కేసులు, అదొకటి. 2, ఆంధ్రప్రదేశ్లో మనందరికీ కనిపించేది ఏంటంటే శేషాచలం అడవుల్లో ఎర్రచందనం, సుదీర్ఘ తీర ప్రాంతం, మైన్స్, నదీ తీర ప్రాంతం, సాగర్ తీరం, ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి. గనులు అవిని భూములు. అయితే నల్లమలలో ఏదో ఉంది. అలాగే రాష్ట్రంలో మనకు అంతు చెక్కని ఒక నిధి ఏదో ఉంది. నిధి అంటే ఐ మీన్ మెకనస్ గోల్డ్ లాంటి నిధి కాదు, అంటే ఏదో ఒక సంపద ఉంది కొల్లగొట్టేయడానికి వీలుగా. అది దానికోసం వాళ్ళు అది చేజిక్కించుకోవాలంటే చంద్రబాబు గారు లాంటి వాడు ఉంటే ఇవ్వడం. ఎందుకంటే అది నా రాష్ట్రానికి కావాలి. ఇప్పటికే ఆయిల్ గీలు దుబ్బేస్తున్నారు, మీరు ఆయిల్ పట్టిపోతున్నారు కదా ఏం చేసేది. అది చాలా ఇది ఇవ్వడానికి ఇష్టపడతారు. ఎందుకంటే డెవలప్ చేసుకోవాలి కాబట్టి రాష్ట్రానికి ఆ సంపదను రాష్ట్రానికి వాడుకోవాలని చెప్తారు. అది సమస్య ఇక్కడ. దాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళు అడగకుండానే తీసుకోండి అంటాడు. అతను పోర్టులు ఎలా ఇచ్చేయడు కదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇచ్చేయడానికి సిద్ధపడిపోయాడు కదా. అవి ఎలక్షన్ గురించి ఆపారు. ఎలక్షన్ అయినా అన్నీ లాగేస్తారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలక్షన్ కోసం ఆపారు అంతే. ఎలక్షన్ కోసం ఆగారు అంతే. ఎలక్షన్ అయిపోయిన అంటే మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఎవడు రాజు ఎవడు బొంటో తెలియదు కదా. కాబట్టి అందుకుని ఆలోచిస్తున్నారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి జోలికి ఎవడు వెళ్తాడంటే వాళ్ళు ఎంపీలే పారిపోతున్నప్పుడు వేరే పార్టీలు ఎందుకుంటారు? మోడీ గారు కానీ అమిత్ షా కానీ వాళ్ళకు కావలసిన వాళ్ళకే ఇక్కడ సంపద దోచిపెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ని డైరెక్ట్గా దోచుకోవచ్చు అనేటువంటి భావనలు. ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లోని ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి ఒక అరాచకవాదికి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు అనేటువంటి దానికి కారణం అదే. ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన పొత్తులో ఉన్నారు. 2 బాబు మీకు కూడా సీట్లు ఇస్తామన్నా కానీ వాళ్ళు పైకి బిట్టు చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంక వీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదనుకోండి. వాళ్ళు టీడీపీతో ఉంటే టీడీపీకి నష్టం. అయినా సరే వాళ్ళు ఆహ్వానిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. టీడీపీ ఆహ్వానించకపోయినట్టు పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తున్నాడు. అయినా సరే వాళ్ళు పెద్ద బిట్టు చేస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ 1% ఓట్లు లేకపోయినా. ఇది అందరికీ పెద్ద విచిత్రం, పెద్ద చిదంబర రహస్యం కింద ఉంది. దీంట్లో వేరే చిదంబర రహస్యం ఉంది. వాళ్ళ చేతిలో సిస్టమ్ ఉంది తప్ప ఓట్లు లేవు. వాళ్ళ చేతిలో సిస్టమ్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఉంది, ఈడీ ఉంది, ఐటీ ఉంది. ఇలాంటి వాళ్ళు రేపు పొద్దున్న ఎలక్షన్లో డబ్బులు అయి పంపిణీ, ఎలక్షన్ అంటే డబ్బులు పంపిణీ, మద్యం పంపిణీ, 2 వాటికి అడ్డం పడతారు. అతన్ని ఇష్టం పెంచేసుకుంటారు. ఇలాంటివన్నీ కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. అలాంటి సహకారం కోసమే వాళ్ళతో పొత్తెట్టుకోవాలి. ఎవరు పెట్టుకున్నా అది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏం కావాలో మీరు తీసుకోండి, నాకు ఏం కావాలో నాకు చేయండి అంటాడు. సింపుల్ డీల్. వెళ్ళాలి. ఈ డీల్ చాలా సింపుల్. అయితే దానికి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మీరు నాకు కావాల్సింది నాకు ఇచ్చి మీకు కావాల్సింది మీరు తీసుకోండి అన్న దాంట్లో ఇంకా పెద్దది ఏదో ఉందేమో. దానికోసం అది మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వాళ్ళు సహకరించారు అనుకోండి, అతను గెలవలేదనుకో, గెలిచే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో జనం
పార్టీలు పోరాడకపోయినా జనం పోరాడి కొట్టేస్తారు వాళ్ళు పట్టుకుని. అవును. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ స్పేర్ చేసే పరిస్థితి లేదు అక్కడ. అవును, అందుకే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీని కంప్లీట్ గా పక్కన పెట్టారు. బీజేపీనే నమ్మడానికి కాదండి, లేదు అసలు. బీజేపీనే కాదండి, ఇప్పుడు రేపు ప్రత్యక్షంగా వాళ్ళు పోటీలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు నామినేషన్లు వేసి బయట తిరగనివ్వరు వాళ్ళని. అసలు నామినేషన్లు వేయరేమో అని డౌట్ నాకు. ఆ క్యాండిడేట్ బీఫారాలు తీసుకుని ఇంట్లో పోయి తలుపేసేసుకుని కూర్చుంటారు, ఫోన్లు కట్టేస్తారు. వాళ్ళు అంటే అడిగితే ఇంకొక మాట అండి శ్రీనివాసరావు గారు, అంటే ఇప్పుడు ఈ ఫిబ్రవరి 2న భేటీ అవ్వబోతున్నానికి సంబంధించి మరొక్కసారి బీజేపీ వైఎస్ఆర్సీపీ ఒకటే అని చెప్పేసి అని మరొకసారి తేడా తలేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు ఇప్పుడు అంటారా? మీకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం సహకారం చేసినా అది మనం స్పష్టంగా తెలిసిపోద్ది. వాళ్ళు దాయలేరు. అవును, ఇన్నాళ్ళు వాళ్ళు మేము మా కాళ్ళకి సంబంధం లేదు అంటున్నారు, కానీ అవును. వాళ్ళు ఏం చేసినా కానీ ఫ్లడ్ లైట్లు వేసుకుని ఏదో అంటాడు కదా, దాగుడు ముచ్చులాడారు అంటాడు పవన్ కళ్యాణ్, అలాగే ఆడుతున్నారు వాళ్ళు. అవును, ఏం చేసినా కాదు కాదని అంటున్నారు, కానీ అందరికీ అందరికీ తెలిసిందే తెలుసు. వాళ్ళు కలిసి ఉన్నారు అని. కంపల్సరీ అందుకే అంటున్నా ఈ భేటీ తర్వాత, ఎందుకంటే ఫిబ్రవరి 5వ తారీఖున అంటే బెయిల్ కేసు ఏదైతే ఉందో వివేకానంద రెడ్డి గారిది, అవినాష్ రెడ్డికి సంబంధించి ఫిబ్రవరి 5న బెంచ్ మీదకి రాబోతోంది. సో విత్ ఇన్ 2 days బిఫోరే ఆయన జగన్మోహన్ రెడ్డి అమిత్ షాని కలవబోతున్నారు. సో ఖచ్చితంగా సాయం అడగడానికి వెళ్తున్నారు. ఖచ్చితంగా అది అర్థమైపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి అయితే అస్సలు కాదు ఆయన అనేది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి మనం మాట్లాడటానికి చిరాకు, వాళ్ళకి చిరాకే ఈయనకి చిరాకే మాట్లాడతాను. ఇద్దరికి చిరాకే. లాభాలు లేవు కాబట్టి. అది సో మరొక్కసారి అంటే ఈసారి క్లియర్ కట్ గా బీజేపీ వైసీపీ ఒకటే, వైసీపీ బి టీమే అని చెప్పేసి అని ఒకసారి క్లారిటీ వచ్చేస్తుంది అసలు బి అంటారు. టీం కాదు, ఇద్దరు కలిసి ఒకటే టీం అనుకుంటారండి. ఏ టీం బి టీం ఉండవు, వీళ్ళంతా ఒకటే టీం అంటే బీ ఫర్ బీజేపీ టీం, బి టీం అంటే ఒకటే ముఠారా బాబు అనుకుంటారు. ఉమ్, అది ఆ ముద్ర పడింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద నష్టం, ఎలాగా డిజాస్టర్. అవును, బీజేపీకి చాలా నష్టం జరుగుద్ది. అంటే వాళ్ళు ఈసారి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సాయం ఏమనుకుంటారంటే చేస్తారు. మాకు ఇక్కడ ఓట్లు లేవు, మేము పోటీ చేయం, మాకు ఎలాగ రావు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఈ ప్రభావం మిగతా దేశం మొత్తమే పడుతుంది వాళ్ళకి. ఉమ్, ఇప్పుడు మీరు కాలుతో ఏదో ఒకటి తొక్కేసి వచ్చేసారనుకో, మీ ఒక్కరికే కాదు కదా, ఇంట్లో అందరికీ స్మెల్ వస్తుంది కదా, అలాగే జరుగుద్ది. చేత వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెట్టుకుంటే వాళ్ళకి మేలు, అలాగే టీడీపీ వాళ్ళు బీజేపీని దూరం పెడితే వీళ్ళకి మేలు. అవును, అది చూసుకుని చేసుకోవాలి. మనం ఇలా వాళ్ళకి ఏదో అవసరాలు ఉంటాయి, మనకన్నా ఎక్కువ తెలుస్తుంది వాళ్ళకి. ఉమ్, అవును, బీజేపీ ఏం చేయగలదో టీడీపీ జనసేన తెలుస్తుంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి 1% ఓట్లు లేకపోయినా ఇద్దరు ప్రాగులాడుతున్నారంటే కారణం ఏంటంటే జనాలకు సంబంధం లేనిది ఏదో ఒక అంతు పట్టనిది ఏదో ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఉమ్, దానికోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది గమనించుకుని ప్రజలు కూడా, నేనేమనుకుంటున్నానంటే ప్రజలు కూడా గుడ్డె చేయలేబడినట్టు నాలుగు ఎవడో చెప్తారు, బీజేపీని వెళ్తే రాయగట్టిన బావిలో దూకినట్టు ఇలా అంటారు. అలా కాకుండా టీడీపీ ఎందుకు వద్దు అనుకుంటుంది, లేకపోతే ఎందుకు కావాలనుకుంటుంది, ఉమ్, మాలాటోళ్ళు వాళ్ళు ఎందుకు వద్దు అనుకుంటున్నారు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డితోటి ఎన్నాళ్ళు వాళ్ళన్న సఖ్యతను గమనించుకుని, జగన్మోహన్ రెడ్డి వద్దు, మాకు పరిపాలనలో ఇతను మేము భరించలేకపోతున్నాం, ఇతని వల్ల నష్టం జరుగుతుంది, ఇతని వల్ల భవిష్యత్తుకి అంధకారం అయిపోతుంది అనుకుంటే కనుక టీడీపీ జనసేన వాళ్ళు ఎవరితో పెట్టుకున్నా కానీ వాళ్ళు వెనకాల నిలబడాలి జనం, అంతే సింపుల్.